ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆప్షన్ గ్రీక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కానీ దీని గురించి ఎవరు కూడా పెద్దగా డిస్కస్ చేయరు. దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీకు అర్థమవుతుంది ఆప్షన్ గ్రీక్స్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది. సో కంటెంట్లోకి వెళ్దాం. 5 టైప్స్ ఆఫ్ ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డెల్టా, గామా, వేగా, తీటా, రో. రో అనేది అవుట్ సైడ్ ఇంట్రెస్ట్ బాండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చాలా ఫ్యాక్టర్స్ మీద రో అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అది పెద్దగా మన ప్రీమియమ్స్ని ఎఫెక్ట్ చేయదు. సో దాని గురించి పెద్దగా ఎవరు డిస్కస్ చేయరు. మేమనే కాదు, ఎవరు దాని గురించి డిస్కస్ చేయరు. ఎందుకంటే అది పెద్దగా ఇంపాక్ట్ చేయదు మన ప్రీమియమ్స్ని. దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన నీడ్ అయితే లేదు ఆప్షన్ గ్రీక్స్ గురించి. సో ఆప్షన్ గ్రీక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ గ్రీక్స్ వచ్చేసి డెల్టా, వేగా, తీటా. సో ఈ కంప్లీట్లీ కూడా ఆప్షన్ ప్రీమియం మీద ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో డెల్టా, గామా, తీటా, వేగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ గ్రీక్స్లో. ఇవన్నీ ప్రీమియంని చాలా చాలా హెవీగా దీన్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి మనం నీట్గా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వస్తే డెల్టా ఫ్రెండ్స్. డెల్టా అనేది కాల్స్కి పాజిటివ్గా ఉంటుంది, పుట్స్కి నెగిటివ్గా ఉంటుంది. సో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ది మనీ డెల్టా వాల్యూ అనేది ఏ రేంజ్లో ఉంటుందని చూస్తే కాల్స్కి ఇన్ ద మనీలో పుట్స్కి అయినా సరే డెల్టా వాల్యూ వచ్చేసి 0.6 to 1 ఉంటుంది. సో మనం ముందే డిస్కస్ చేసుకున్నాం, కాల్స్కి అయితే డెల్టా వాల్యూ అనేది పాజిటివ్గా ఉంటుంది, పుట్స్కి అయితే డెల్టా వాల్యూ అనేది నెగిటివ్గా ఉంటుంది. సో ఇన్ ద మనీలో వచ్చినప్పటికీ 0.6 to 0.1 ఉంటుంది కాల్స్కి. పుట్స్కి అయితే -0.6 to -1 ఉంటుంది. రెండు సేమే ఫ్రెండ్స్. రెండు వర్కింగ్ ప్రొఫెషన్ కూడా సేమే, వర్కింగ్ ప్రాసెస్ కూడా. కాకపోతే కాల్స్కి పాజిటివ్లో ఇండికేట్ చేస్తారు, పుట్స్కి నెగిటివ్లో ఇండికేట్ చేస్తారు అంతే. అట్ ది మనీ దగ్గర అయితే 0.45 to 0.55, అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర అయితే 0.001 to 0.45 అయితే ఈ వాల్యూస్ అయితే ఉంటాయి. ఒకసారి దీని ఆప్షన్ చైన్ చూస్తూ దీని గురించి మాట్లాడదాం. సెన్సిబుల్ ఆప్షన్ గ్రీక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సెన్సిబుల్ ఆప్షన్ చైన్ సెట్టింగ్స్లో క్లిక్ చేయండి, డెల్టా వాల్యూని పెట్టుకోండి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎట్ ద మనీ దగ్గర వీళ్ళు ఒక కలర్తో ఇండికేట్ చేశారు. ఎట్ ద మనీ దగ్గర ఇన్ ద మనీ అన్ని కూడా వీళ్ళు పింక్ కలర్తో ఇండికేట్ చేశారు. కాల్స్ కానీ పుట్స్ కానీ ఇన్ ద మనీ అంతా కూడా. అవుట్ ఆఫ్ ది మనీ అంతా కూడా వీళ్ళు వైట్ కలర్లో ఇండికేట్ చేశారు. సో ఎట్ ద మనీ దగ్గర చూసారు కదా ఫ్రెండ్స్, కాల్స్కైనా సరే పుట్స్కైనా సరే అది ఎట్ ద మనీ 15,850 అనేది కాల్స్కైనా పుట్స్కైనా అది ఎట్ ద మనీ కాబట్టి దానికి ఒక సింగిల్ కలర్ దానికి ఎట్ ద మనీకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అనుకున్నాం కదా ఫ్రెండ్స్, డెల్టా వాల్యూ కాల్స్ అన్నిటికి పాజిటివ్గా ఉంటుంది, పుట్స్ అన్నిటికి నెగిటివ్గా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. ఇన్ ద మనీకి వెళ్ళి కొద్దీ కాల్స్ చూస్తే మీరు ఇన్ ద మనీకి వెళ్ళి కొద్దీ కూడా మీకు డెల్టా వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. పుట్స్కైనా సరే కాల్స్కైనా సరే ఇన్ ద మనీకి వెళ్ళే కొద్దీ. సో మీకు గమనిస్తే ఇన్ ద మనీకి వెళ్ళే కొద్దీ కూడా వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో అలాగే అవుట్ ఆఫ్ ది మనీ వచ్చే కొద్దీ కాల్స్కైనా పుట్స్కైనా అవుట్ ఆఫ్ ది మనీ వచ్చేంత వరకు, సో అవుట్ ఆఫ్ ది మనీకి అలా వెళ్ళి అవుట్ ఆఫ్ ది మనీ వెళ్తే అంతవరకు కూడా మీకు డెల్టా వాల్యూ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. చాలా లో డెల్టా వాల్యూ మీరు చూడొచ్చు ఇక్కడ. సో అలాగే పుట్స్ కూడా అంతే ఫ్రెండ్స్. డెల్టా వాల్యూ అనేది అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళి అందుకోదు, మీకు ఇక్కడైతే ఫాల్ అయితే కనబడుతుంది ప్రీమియమ్స్లో. సో ఇది డెల్టా వాల్యూ. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇన్ ద మనీ అయితే 0.6 to 0.1, అవుట్ ఆఫ్ ది మనీ అయితే 0.001 to 0.45. ఒకసారి ఈ వాల్యూస్ని గమనిద్దాం. సో ఇక మీరు చూస్తే ఇన్ ద మనీ చూస్తే మీరు 0.6 నుంచి స్టార్ట్ అయింది, 0.59 ఆ లెవెల్ నుంచి మీకు ఎక్కడ దాకా ఉంటుంది ఫ్రెండ్స్, 1 వరకు ఉంటుంది. సో పుట్స్కైనా మీకు అదే సేమ్ ఉంటుంది. సో మీరు పుట్స్ చూస్తే ఇక్కడ 0.6 నుంచి స్టార్ట్ అయింది, సో 1 వరకు మీకు ఇన్ ద మనీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది మనీ అయితే మీకు 0.1 to 0.0012, 0.0012 to 0.45 ఆ లెవెల్ వరకు మీకు ఉంటుంది. 0.45 ఆ లెవెల్ వరకు మీకైతే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. డెల్టా గురించి మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాల్స్కి అయితే పాజిటివ్, పుట్స్కి అయితే నెగిటివ్గా ఉంటాయి. సో డెల్టా క్యాలిక్యులేషన్ అనేది డెల్టా బేస్ చేసుకుని ఆప్షన్ గ్రీక్ బేస్ చేసుకుని ఆప్షన్ ప్రీమియం ఎలా క్యాలిక్యులేషన్ అనేది మీరు చూద్దాం. సో సపోజ్ నిఫ్టీ అనేది 15,850 దగ్గర ఉందనుకుంటే, సో
కాల్కైనా సరే పుట్టుకైనా సరే ఎట్ ద మనీ అనేది ఎట్ ద మనీ 15,850 అనేది ఎట్ ద మనీ, కాల్కైనా సరే పుట్టుకైనా సరే. సో నేను ఈ ఎగ్జాంపుల్లో కాల్ని రెఫరెన్స్గా తీసుకుని చెప్తున్నాను. అలాగే పుట్స్కైనా సరే మీరు సెల్ చేసినా బై చేసినా ఇదేం చేసినా కూడా సేమ్ క్యాల్కులేషనే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు కాల్ ప్రీమియం ఎంత ఉంది, 79 ఉంది. ఒకసారి మీకు ఆప్షన్ దానిలో చూపిస్తా ప్రీమియం ఎంత ఉంది అన్నది. మనం కాల్ ప్రీమియం ఎంత ఉంది ఇక్కడ 79. ఎల్టీపీ అంటే ఫ్రెండ్స్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. సో నేను ఆ వీడియో గురించి క్లారిటీగా మాట్లాడా, ఒకసారి దానిలో అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి 79. సో ఇది 79. సో మీ కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. సో ఒక నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతాయి, మీ డైరెక్షన్లో మూవ్ అవుతే 100 పాయింట్స్ మీకు ఎంత ప్రీమియం అవుతుంది, మీ కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత అవుతుంది, 79 + 100 179 అవుతుంది. సో ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్? కాదు, చాలా హెవీగా ఇక్కడ ఇండికేట్ చేసేది రాంగ్ క్యాలిక్యులేషన్ ఇది. సో మీరు 100 పాయింట్స్ మూవ్ అవుతుంది, మీ 100 పాయింట్స్ వచ్చి మీ ప్రీమియంలో యాడ్ అవ్వదు ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది అదే. సో కాల్ ప్రీమియం వచ్చేసి 79, ఇక్కడ కాల్ ఆప్షన్ మీరు బై చేశారు, నిఫ్టీ మూవ్ అవుతుంది అని చెప్పేసి నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతే మీకు కాల్ ప్రీమియం ఎంత వస్తుంది, ఎంత ఉంటుంది, 179 అవుతుందా అంటే అవ్వదు ఫ్రెండ్స్. ఇది చిన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది. సో మరి కరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. సో డెల్టా వాల్యూ అనేది 15,850 దగ్గర ఎంత ఉంది, 0.49. సో గమనిస్తే 15,850కి అయితే కాల్ ఆప్షన్ డెల్టా వాల్యూ ఎంత ఉంది, 0.49. సో మీరు చూసారు కదా డెల్టా వాల్యూ 0.49 ఉంది. సో దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. సో నిఫ్టీ 100 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ వస్తాయి, మీరు కాల్ ఆప్షన్ బై చేశారు, కాల్ ప్రీమియం ఎంత ఉందని చూసాం, 79 ఉంది. సో నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతే మీ డెల్టా వాల్యూ ఉంది కదా, మీరు తీసుకున్న కాల్ ఆప్షన్కి ఆ డెల్టా వాల్యూ ఇంటూ 100. ఎన్ని పాయింట్స్ నిఫ్టీ మూవ్ అయితే 100 పాయింట్స్ మూవ్ అయితే 100, 200 పాయింట్స్ మూవ్ అయితే 200 పాయింట్స్, 150 పాయింట్స్ మూవ్ అయితే 150 పాయింట్స్, మీరు ఇంటూ డెల్టా వాల్యూకి మీరు మల్టిప్లై చేస్తారు. సో డెల్టా వాల్యూ అంతా 0.49 ఇంటూ 100. ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే 100 పాయింట్స్, 100 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి 100 వేసారు. సో మీకు వచ్చిన వాల్యూ అంతా 49. అది మీ ఏదైతే మీరు ప్రీమియం మీరు బై చేశారో దానికి యాడ్ అయిపోయి టోటల్ ప్రీమియం అనేది మీకు రిజల్ట్ వస్తుంది. సో ఈ లెవెల్లో క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతే 100 పాయింట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. 79 + 100 179 అవ్వదు. ఇది ఒక రాంగ్ క్యాలిక్యులేషన్స్, మీరు దీన్ని మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో డెల్టా అనేది ఇలా యూజ్ అవుతుంది. డెల్టా వాల్యూ 0.49 ఉంది. సో 100 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి 0.49 × 100, సో అది వచ్చేసి 49. అది మీరు ఏదైతే ప్రీమియంలో మీరు బై చేశారో దానికి యాడ్ అవుతుంది. సో నేను ఈ ఎగ్జాంపుల్లో కాల్ ఆప్షన్ని అలాగే ఎట్ ది మనీని రెఫరెన్స్ తీసుకుని చెప్పాను కదా. పుట్ ఆప్షన్స్కైనా సరే, అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్కైనా సరే, ఇన్ ద మనీ ఆప్షన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇది పుట్ ఆప్షన్స్లో ఇన్ ద మనీ కానీ అవుట్ ఆఫ్ ది మనీ కానీ దేనికనేది సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇది నేను రెఫరెన్స్గా అయితే కాల్ ఆప్షన్ని రెఫరెన్స్గా తీసుకుని ఎట్ ది మనీ రెఫరెన్స్గా తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఒకవేళ 100 పాయింట్స్ మూవ్ అయితే పర్లేదు, ఆప్షన్ బై చేసి ప్రాఫిట్ వస్తుంది. 100 పాయింట్స్ ఫాల్ అవుతే ఏంటి అంటే దానికి కూడా సేమ్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. డెల్టా వాల్యూ ఇంటూ 100 వేసుకుంటే మీకు వచ్చేసి టోటల్ ప్రీమియం వచ్చేసి 30 అవుతుంది. సో 49 మీ ప్రీమియం నుంచి మైనస్ అవుతే మీకు ఎంత ఉంటుంది, ప్రీమియం వచ్చేసి 30 ఉంటుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో నేను కాల్ ఆప్షన్ రెఫరెన్స్గా తీసుకున్నాను, మీరు ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. ఎట్ ది మనీ రెఫరెన్స్గా తీసుకున్నాను, మీరు పుట్ని బై చేసినా సెల్ చేసినా ఇన్ ద మనీ ఆప్షన్స్ అయినా అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అయినా సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. మీకు అర్థమైంది కదా. సో ఇది డెల్టా ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ మనం డెల్టా గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నుంచి గామా మీద డిస్కస్ చేద్దాం. సో డెల్టా వాల్యూ ఎంత ఉందనుకున్నాం, 0.49. అలా గామా కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ ఎంత ఉందో మీకు సార్ చూపిస్తాను. సో మనం ఎట్ ద మనీ రెఫరెన్స్గా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 15,850 అనేది ఎట్ ద మనీ. సో ఎట్ ద మనీ దగ్గర కాల్ ఆప్షన్ మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. సో చూసుకోండి 0.002 అయితే గామా వాల్యూ అయితే ఉంది. సో గామా వాల్యూ 0.02 అయితే ఉంది. కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది ఫ్రెండ్స్, 79 ఉంది. సో మీరు ఒకవేళ అక్కడి నుంచి కాల్ ఆప్షన్ మీరు బై చేస్తే 15,850 కాల్ ఆప్షన్ బై చేసిన తర్వాత నిఫ్టీ 100 పాయింట్స్
అప్ సైడ్ మూవ్ వస్తే సో మీ డెల్టా వాల్యూ ఎంత ఉంది 0.49 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 49. ఈ 49 అనేది 79కి ప్రీమియం యాడ్ అవుతుంది. సో ఇక్కడైతే మనం నీట్గా డిస్కస్ చేసాం. సో 49 అనేది ప్రీమియం అయితే యాడ్ అవుతుంది. సో టోటల్ నెట్ ప్రీమియం ఎంత వచ్చింది, ఇక్కడ 128 వచ్చింది. సో మరి గామా ఏం చేస్తుందంటే, సో గామా కూడా ఎన్నైతే పాయింట్స్ మూవ్ అవుతుందో అన్ని పాయింట్స్ ఇంటూ గామా వాల్యూ అవుతుంది. సో రిజల్ట్ వచ్చిన గామా వాల్యూ డెల్టా వాల్యూకి యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైందా? సో గామా ఏం చేస్తుందంటే నెట్ డెల్టాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతే అంత ఇంటూ గామా వాల్యూ వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, అది డెల్టా వాల్యూకి యాడ్ అవుతుంది. సో లాజిక్ ఏంటంటే ఇక్కడ మీరు 15,850 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. సో అది 100 పాయింట్స్ మూవ్ అయిందంటే ఇది ఎట్ ద మనీ దగ్గర నుంచి ఇన్ ద మనీకి వెళ్తుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇన్ ద మనీ ఆప్షన్స్ డెల్టా వాల్యూ ఎలా ఉంటుంది, 0.621 ఉంటుంది. పుట్స్కి అది పాజిటివ్గా ఇండికేట్ చేస్తారు, సారీ కాల్స్కి పాజిటివ్గా ఇండికేట్ చేస్తారు, పుట్స్కి అది నెగిటివ్గా ఇండికేట్ చేస్తారు. సో ఇక్కడ అదే ఫ్రెండ్స్ డెల్టా వాల్యూ ఎంత 0.49, అది గామా వాల్యూ డెల్టాకి యాడ్ అయ్యి నెట్ డెల్టా ప్రొడ్యూస్ చేస్తుంది గామా. సో 15,850 అనేది ఎట్ ద మనీ మీరు బై చేసిన పాయింట్ ఆఫ్ టైంలో అది 100 పాయింట్స్ మూవ్ అయిందంటే అది ఇన్ ద మనీకి వెళ్తుంది. సో ఇన్ ద మనీలో డెల్టా వాల్యూ అనేది రేంజ్ ఎలా ఉంటుంది, 0.621 ఉంటుంది. సో ఈ డెల్టా అనేది గామా అనేది డెల్టాకి యాడ్ అయ్యి ఇది డెల్టా అనేది నెట్ ప్రొడ్యూస్ చేస్తుంది, రిజల్ట్ డెల్టా యాడ్ అవుతుంది. సో ఇన్ ద మనీకి వెళ్ళి కొద్ది 15,850 అనేది ఇంకా ఇన్ ద మనీకి వెళ్ళి కొద్ది అంటే నిఫ్టీ 100 పాయింట్స్తో పాటు 500 పాయింట్స్ అలా మూవ్ వస్తున్నప్పుడు మీ తీసుకున్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోతుంది. సో డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయినప్పుడు డెల్టా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, 0.4549 అంటే 0.5 ఉంది అప్రాక్సిమేట్లీ ఎట్ ద మనీ దగ్గర. ఇన్ ద మనీకి వెళ్ళిపోతే ఎంత అవుతుంది, 0.6, 0.7, 0.8, 0.9 అప్ టు 1 వరకు వెళ్తుంది. సో ఆ డెల్టా వాల్యూ అలా ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ గామా డెల్టాకి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. గామా అనేది డెల్టాకి యాడ్ అవ్వి నెట్ డెల్టాని ప్రొడ్యూస్ చేసేది గామా. సో ఇది అర్థమైంది అనుకున్నాను. సో నేను కాల్ ఆప్షన్ నేను రెఫరెన్స్గా తీసుకున్నాను. సో ఎట్ ద మనీ రెఫరెన్స్గా తీసుకున్నాను. ఇది దేనికైనా ఇదే క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. సో గామా అనేది చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఇచ్చేది. సో ఒకవేళ ఫాలో అయినా డెల్టా వాల్యూ అనేది ఫాలో అవుతుంది, అది గామా వాల్యూ అనేది డెల్టాలో మైనస్ చేస్తుంది. సో నేను జస్ట్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఇచ్చా. సో ఇది గామా. ఇప్పుడు వేగా గురించి మాట్లాడుకుంటే వేగా అంటే ఇంప్లైడ్ వాలటైల్ ఫ్రెండ్స్. ఇంప్లైడ్ వాలటైల్ అనుకున్నాను కదా, ఐవీని ఇంప్లైడ్ వాలటైల్ అనేది స్పెసిఫై చేస్తారు. ఒకవేళ ఈ ఐవీ అనేది ఇంప్లైడ్ వాలటైలిటీ అనేది 1% రేజ్ అవుతే మీరు సెలెక్ట్ చేసి మీరు బై చేసిన ప్రీమియం ఉంటుంది చూసారా, మీరు బై చేసిన కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది చూసారా, దానికి వేగా ఎంత అయితే ఉంటుందో అంత మీ ఆప్షన్ ప్రీమియంకి యాడ్ అవుతుంది. ఒకవేళ ఐవీ అనేది 1% ఫాలో అవుతే మీ ఆప్షన్ ప్రీమియంకి వేగా ఎంతైతే అంత ఇచ్చారో ఆప్షన్ ప్రీమియంని మైనస్ అవుతుంది. సో ఇంప్లైడ్ వాలటైల్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. సో దాని మీద మేము సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాం. అది చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంత ఈజీ కాదు. ఇంప్లైడ్ వాలటైల్ అనేది దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. సో దాని గురించి చాలా నీట్గా క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మీరు వేగాకి అయితే మీరు ఇలా దీన్ని అర్థం చేసుకోండి. ఐవీ అనేది 1% రేజ్ అవుతే మీ ఆప్షన్ ప్రీమియంకి వేగా అనేది యాడ్ అవుతుంది. ఐవీ అనేది 1% ఫాలో అవుతే మీ ఆప్షన్ ప్రీమియం వేగా ఎంతైతే ఉందో అంత సబ్ట్రాక్ట్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం అనుకుందాం ఫ్రెండ్స్. 15,850 దగ్గర వేగా ఎంత ఉంది, 8 ఉంది. ఐవీ ఎంత ఉంది, 7.61% ఉంది. సో ఈ వాల్యూస్ నేను ఆప్షన్ చైన్లో చూపిస్తా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, డెల్టా నేను తీసేస్తున్నా, గామా తీసేస్తున్నా, ఓన్లీ నేను వేగా పెడతా. అర్థమైంది కదా, ఓన్లీ నేను వేగా పెట్టా. సో ఎట్ ద మనీ దగ్గర ఫ్రెండ్స్ మనం సెల్ చేస్తుంది ఎక్కడ, బై చేస్తుంది ఎక్కడ, ఎట్ ద మనీ దగ్గర 15,850 దగ్గర వేగా వాల్యూ ఎంత ఉంది, వేగా 8 ఉంది. మీకు అర్థమైందా, వేగా వాల్యూ అనేది 8 ఉంది. 15,850 దగ్గర వేగా వాల్యూ 8 ఉంది. సో వేగా వాల్యూ మనం 8 తీసుకున్నాం. సో ఇంప్లైడ్ వాలటైలిటీకి అయితే మీరు ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ చూడండి. సో ఇక్కడ మీరు చూపిస్తే ఎన్ఎస్సి ఆప్షన్ చైన్లో. సో ఇక్కడ మీరు బెస్ట్ వ్యూ క్లిక్ చేసుకోండి. సో ఆప్షన్ చైన్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసాం. సో ఆ వీడియో మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో నేను ఎట్ ద మనీ అయితే తీసుకున్నాను. సో ఎట్ ద మనీ దగ్గర ఎంత ఉంది, 15,850. ఆప్షన్ ప్రైస్ ఎంత ఉంది, 79.
సో ఇక్కడ మీకు ఐవి కనబడుతుంది కదా, ఐవి ఇంప్లైడ్ వాలటిలిటీ ఇక్కడ కనబడుతుంది కదా. సో ఐవి వచ్చేసి ఎంత 7.61% అయితే ఐవి ఉంది ఇక్కడ. సో నేను ఈ 7.61%ని ఇక్కడ ఐవి అనేది తీసుకున్నా ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా. వేగా ఎంత 8 అనేది ఉంది, ఐవి అనేది 7.61% అయితే నేను ఐవి తీసుకున్నా. సో ఎంఎస్సి వెబ్సైట్ నుంచి మనం ఈ డేటా తీసుకున్నాం. సో కాల్ ప్రీమియం ఎంత ఉంది 79. సో ఐవి అనేది 7.61% నుంచి 1% రేజ్ అవుతే ఈ వేగా వాల్యూ ఉంది కదా 8 అనేది, అది మీ తీసుకున్న ప్రీమియంకి యాడ్ అవుతుంది. యాడ్ అవి నెట్ ప్రీమియం అనేది 87 ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ కానీ మీకు 1% ఫాల్ అవుతాయి, 7.61% నుంచి 1% ఫాల్ అవుతాయి, 6.61% ఫాల్ అవుతే మీరు తీసుకున్న కాల్ ఆప్షన్, మీరైతే ఆప్షన్ బై చేశారో ప్రీమియం 79 తీసుకున్నారో, అది దాని నుంచి వేగా వాల్యూ ఎంతైతే వేగా వాల్యూ ఉందో అంత మీకు మైనస్ అవుతుంది. సో నెట్ వాల్యూ ఎంత వస్తుంది మీకు 71 అవుతుంది మీ టోటల్ ప్రీమియం వచ్చేసి. సో అర్థమైంది అనుకుంటున్నాను. 1% రేజ్ అవుతే వేగా వాల్యూ ఆప్షన్ ప్రీమియంకి యాడ్ అవుతుంది, 1% ఫాల్ అవుతాయి, ఐవి అనేది 1% ఫాల్ అవుతే ఆప్షన్ ప్రీమియం నుంచి వేగా సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఇక 1% రేజ్ అయింది, ఆప్షన్ ప్రీమియం 79కి వేగా ఎంత 8 అనేది యాడ్ అయితే 87 అయింది. 1% ఫాల్ అయింది, ఆప్షన్ ప్రీమియం 79 నుంచి 8 వేగా వాల్యూ మైనస్ చేస్తే 71 అయింది. సో ఇది వేగా ఫ్రెండ్స్. ఇప్పుడు థీటా గురించి మాట్లాడుకుందాం. సో అనుకుందాం 15,850 అనేది మీరు ఆప్షన్ మీరు సెల్ చేశారు, అర్థమైందా, ఆప్షన్ మీరు సెల్ చేశారు. అలాగే ఇప్పుడు ఆప్షన్ మీరు బై చేసినా సెల్ చేసినా ఒకటే ప్రాసెస్ ఇది. సో 15,850 దగ్గర మీరు ఆప్షన్ బై చేశారు అనుకుందాం. సో డే బిగినింగ్ నుంచి కూడా ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా అక్కడే మీకు మార్కెట్ అనేది స్టే చేస్తాయి. ఎక్కడ మార్కెట్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా కంప్లీట్ కన్సోలిడేషన్ జరిగితే, మీరు ఆప్షన్ బై చేసినా ఆప్షన్ సెల్ చేసినా కంప్లీట్ కన్సోలిడేషన్ జరిగితే అక్కడే మార్కెట్ అక్కడే స్టే చేస్తే మీ ఆప్షన్ ప్రీమియం అనేది ఫాల్ అయిపోతుంది. ఆప్షన్ ప్రీమియం అనేది ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. డే బిగినింగ్ నుంచి డే ఎండింగ్ వరకు కంప్లీట్లీ కూడా మీకు మార్కెట్ అనేది ఎక్కడ మూవ్ అవ్వకుండా కంప్లీట్ కన్సోలిడేషన్లో ఉంటే ఆప్షన్ ప్రీమియం అనేది ఫాల్ అయిపోతుంది. ఎంత ఫాల్ అవుతుంది ఆప్షన్ ప్రీమియం అనేది, ఎంత థీటా వాల్యూ అయితే దానికి ఉంటుందో అంత వాల్యూ అనేది ఫాల్ అవుతుంది. మీకు అర్థమైంది కదా. డే బిగినింగ్ నుంచి డే ఎండింగ్ వరకు నిఫ్టీ మూవ్ అవ్వకపోతే ఆప్షన్ ప్రీమియం అనేది ఫాల్ అవుతుంది. ఎంత థీటా వాల్యూ అయితే ఆప్షన్ ప్రీమియంకు ఉంటుందో అంత ఫాల్ అవుతుంది. సో దీని గురించి ఎగ్జాంపుల్ చూసి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను థీటా పెడతా. $15,850 దగ్గర థీటా వాల్యూ ఎంత ఉంది -7. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. థీటా వాల్యూ అన్నీ కూడా నెగిటివ్లోనే ఉంటాయి. 15,000 ఇక్కడ చూసిన అన్ని నెగిటివ్లోనే ఉంటాయి. 15,850 దగ్గర థీటా వాల్యూ ఎంత ఉంది 7. సో మీరు చూస్తే కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది 79 ఉంది, థీటా వాల్యూ ఎంత ఉంది -7 ఉంది. సో నిఫ్టీ అని 15,850 దగ్గర నుంచి 15,850 ఎండింగ్ వరకు కూడా అక్కడే ఉంటే ఆప్షన్ ప్రీమియం వాల్యూ అనేది ఫాలో అవుతుందండి. ఎంత ఫాలో అవుతుంది, థీటా వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత ఆప్షన్ ప్రీమియం వాల్యూ ఫాలో అవుతుంది. సో థీటా వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 7 ఉంది. సో 7 అనేది ఆప్షన్ ప్రీమియం ఫాలో అవుతుంది. నెట్ ఎంత అవుతుంది 72 అనేది ఆప్షన్ ప్రీమియం ఫాలో అవుతుంది. సో ఎంతైతే థీటా వాల్యూ ఉంటుందో అంత థీటా వాల్యూ అనేది ఫాలో అవుతుంది. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మీరు ఎక్కడైతే మీరు బై చేసినా సెల్ చేసిన ప్రీమియం అక్కడే మార్కెట్ స్టే చేస్తే మీకు ఆప్షన్ ప్రీమియం ఎంతైతే థీటా వాల్యూ ఉంటుందో అంత ఫాలో అవుతుంది. ఇక్కడ మీకు మన ఎగ్జాంపుల్లో కాల్ ఆప్షన్ ప్రీమియం వచ్చి 79, 15,850 స్ట్రైక్ ప్రైస్కి వచ్చి థీటా వాల్యూ వచ్చి 7. సో అంత ఆప్షన్ ప్రీమియం అయితే ఫాలో అవుతుంది. థీటా ఇండికేట్ చేస్తుందంటే ఫ్రెండ్స్ టైం డికే. థీటా ఇండికేట్ చేసేది టైం డికే. సో ఒక చిన్న గ్రాఫ్ ద్వారా మాట్లాడుకుందాం. సో మీకు గమనిస్తే ఇనిషియల్గా మీరు వీక్లీ ఎక్స్పైరీ బిగినింగ్లో కానీ మంత్లీ ఎక్స్పైరీ బిగినింగ్లో కానీ టైం డికే అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎక్స్పైరీ దగ్గరికి వస్తే కొద్ది వీక్లీ ఎక్స్పైరీకి మీరు అప్రోచ్ అవుతున్న మార్కెట్ లేదా మంత్లీ ఎక్స్పైరీకి అప్రోచ్ అవుతున్న మార్కెట్ చాలా ఫాస్ట్ టైం డికే ఉంటుంది. సో అందుకే మీరు అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ మీరు ఎప్పుడైనా సెల్ చేశారనుకో ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్ది ఫ్రెండ్స్, ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కానీ వీక్లీ ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్ది మంత్లీ ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్ది మీకు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది చాలా హెవీగా ఫాలో అవుతాయి. ఎందుకంటే థీటా వాల్యూ అనేది చాలా హెవీగా స్పైక్ అవుతుంది. ఏ సైడ్ అంటే అవుట్ ఆఫ్ ది మనీ కాల్స్లో. సో ఇన్ ద మనీకి థీటా వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది, అవుట్ ఆఫ్ ది మనీలో థీటా వాల్యూ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్ది మీకు థీటా వాల్యూ అనేది చాలా హెవీగా స్పైక్ అవుతుంది.
సో ఎక్స్పైరీ దగ్గరలో రోజుల్లో అంటే వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసి థర్స్డే అంటే ట్యూస్డే వెన్స్డే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు చాలా హెవీగా ప్రీమియమ్స్ ఫాలో అయిపోతాయి. ఓటీఎం ఆప్షన్స్ చాలా హెవీగా ఫాలో అయిపోతాయి. ఎందుకంటే టైం డికే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. థీటా వాల్యూ అనేది చాలా హెవీగా అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ చాలా స్పైక్ అవుతుంది ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చి కొద్ది. సో ఇనిషియల్ బిగినింగ్ ఆఫ్ ది వీక్లో బిగినింగ్ ఆఫ్ ది మంత్లో టైం డికే స్లోగా ఉంటుంది, థీటా వాల్యూ కూడా స్లోగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చి కొద్ది థీటా వాల్యూ అనేది చాలా ఫాస్ట్గా డికే అవుతుంది. టైం డికే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, థీటా వాల్యూ చాలా హెవీగా రేజ్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా. సో ఇది ఎగ్జాంపుల్, దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. టైం డికే దీని గురించి ఒకటి. ఎవరైతే ఆప్షన్ గ్రీక్స్ వాడుతూ మీరు బై కానీ సెల్ కానీ చేయాలనుకుంటే మేము ఇచ్చే సజెషన్ వచ్చేసి, మీరు ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ అనుకుంటే ఎట్ ద మనీ ఆప్షన్స్ మీరు బై చేయడానికి ట్రై చేయండి. సో ఆప్షన్ బయింగ్ ఎప్పుడు కూడా మీరు బ్యాంక్ నిఫ్టీలో చేయండి. ఒకవేళ కానీ మీకు ఎట్ ద మనీ ఆప్షన్స్ మీరు బై చేయాలనుకుంటే కాన్ఫిడెంట్ అవుతేనే మీరు ఎట్ ద మనీ ఆప్షన్ బై చేయండి. ఒకవేళ కానీ మీరు ఇన్ ద మనీ ఆప్షన్స్ మీరు బై చేయాలనుకుంటే ఎప్పుడంటే మీకు చాలా హెవీగా కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఇన్ ద మనీ ఆప్షన్స్ని బై చేయండి. ఒకవేళ కానీ మీకు అంత కాన్ఫిడెంట్ లేదు అనుకుంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ని మీరు బై చేయొద్దు. అర్థమైందా? మార్కెట్ చాలా హెవీగా ఫాలో అవుతుంది అన్నప్పుడు ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేయడానికి ట్రై చేయండి. అలాగే మార్కెట్ అనేది చాలా హెవీగా ర్యాలీ వస్తుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ఆప్షన్ ఎప్పుడు కూడా బై చేయడానికి ట్రై చేయొద్దు. సో థీటా వచ్చేసి బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ఆప్షన్ బయర్స్ అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ ఆప్షన్ మీరు బై చేశారు, సో ఎట్ ద మనీ ఆప్షన్ మీరు బై చేశారు, సో ఎక్కడైతే బై చేశారో అక్కడే కానీ ఎండ్ ఆఫ్ ది డే వరకు కానీ నిఫ్టీ ఎండ్ అయిపోతాయి. డే బిగినింగ్ డే ఎండింగ్కి మీరు అక్కడే ఉండిపోతే మీరు ఆప్షన్ ప్రీమియం అనేది ఫాల్ అయిపోతుంది. ఎంత ఫాల్ అయిపోతుంది? థీటా వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత మీకు ఫాల్ అయిపోతుంది. అందుకే థీటా అనేది ఆప్షన్ బయ్యర్కి ఒక బిగ్గెస్ట్ ఎనిమీ అది. ఓకే, ఒకవేళ మీకు పెద్ద కాన్ఫిడెంట్గా లేకపోతే మీరు కానీ మూవ్ వస్తుందని మీకు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు అవుట్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్స్ని మీరు బై చేయడానికి ట్రై చేయండి. కాకపోతే డెల్టా వాల్యూ వచ్చేసి మినిమం 0.3 ఉండాలి, లేదా 0.3 కన్నా అబోవ్ ఉండాలి. 0.32 0.4 అనేది అబోవ్ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, మీరు అవుట్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్స్ బై చేయమంటున్నారు కదా అని చెప్పేసి ఫార్వర్డ్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్స్గా లైక్ 0.2 0.1 అలాంటి ఆప్షన్స్ మీరు బై చేస్తే మీరు ఆప్షన్ బై చేసిన దానికి ఇది వర్త్లెస్ అయిపోతుంది. సో మీరు మినిమం ఏంటంటే 0.3 అండ్ అబౌవ్ ఉన్న ఆప్షన్స్ని మీరు బై చేయడానికి ట్రై చేయండి. 0.32 కానీ 0.4 కానీ అబౌవ్ ఉన్న ఆప్షన్స్ని మీరు బై చేయడానికి ట్రై చేయండి. సో ఇది డెల్టా వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ లైన్లో. ఓటీఎం ఆప్షన్స్ అంటే ఫార్వర్డ్ డిమాండ్ ఆప్షన్స్ కాదు, డెల్టా వాల్యూ మినిమం 0.3 ఉండాలి. సో నేను ఎవరిని ఆప్షన్ బయింగ్ రెఫరెన్స్గా తీసుకుంటానంటే వన్ లెవెల్లో వాళ్ళు ఎంట్రీ ఇచ్చి అనదర్ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయే పాయింట్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నేను ఆప్షన్ బయర్స్ కింద అయితే నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్స్కి. సో గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్ వచ్చేసి ఆప్షన్ బయర్స్ ఎవరైతే వన్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి అనదర్ లెవెల్లో ఎగ్జిట్ అయిపోతారో వాళ్ళని నేను రెఫరెన్స్కి అయితే నేను తీసుకుంటున్నాను. సో మెయిన్ లాజిక్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అవుట్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్స్ మీరు బై చేయమని ఇందాక చెప్పాను కదా. సో 35,400 అని డెల్టా వాల్యూ ఎంత ఉందంటే 0.3 ఉంది. సో దాని గురించి మాట్లాడతాను. ఇది చూస్తే 35,000 అనేది ఏమవుతుంది? ఎట్ ద మనీ అవుతుంది. సో దానికి వచ్చి ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది? 300 ఉంది. సో నేను డెల్టా వాల్యూ మార్క్ చేస్తాను. సో 35,000 అనేది ఏమవుతుంది? ఎట్ ద మనీ అవుతుంది. దానికి వచ్చి డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.52. సో ఈ ఎల్టీపీ ఎంత ఉంది? లాస్ట్ ట్రేడ్ ప్రైస్ ఎంత ఉంది? 300 రూపీస్ అయితే ఉంది. సో నేను ఏమడుగుతున్నాను, అవుట్ ఆఫ్ ది మెనీ ఆప్షన్స్ మీరు బై చేస్తే 0.3 మినిమం ఉండాలి, 0.3 కన్నా అబవ్ ఉండాలి. సో 0.3 అంటే 35,400 కానీ 35,300 కానీ 35,200 కానీ 35,100 ఈ లెవెల్లో ఉన్న ఆప్షన్స్ మీరు బై చేయాలి అవుట్ ఆఫ్ ది మనీ అంటే. అంతేగాని మీకు ఫార్వర్డ్ పోయిన ఆప్షన్స్ లైక్ 35,500 600 700 800 ఈ లెవెల్లో ఉన్న ఆప్షన్స్ మీరు బై చేస్తే మీరు బై చేసిన దానికి వర్త్లెస్ అయిపోతుంది, కంప్లీట్లీ కూడా వర్త్లెస్ అయిపోతుంది. సో 35,400 డెల్టా వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 0.3 ఉంది. సో 0.3ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా అంతకన్నా అబోవ్ 0.35 0.41 0.46. సో మినిమం అయితే 0.3ని మీరు సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. సో నేను 35,400 అనేది నేను కాల్ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను. అందుకు ఆప్షన్ ప్రీమియం వచ్చేసి 138 ఉంది, డెల్టా వాల్యూ వచ్చి 0.3.
30. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను ఇదైతే తీసుకున్నా. ఒకవేళ మీరు అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ వచ్చింది, మీరు కాల్ ఆప్షన్ బై చేశారు, మీ ఫేవర్లో కానీ మూవ్ వస్తాయి. డెల్టా వాల్యూ అంతా 0.3 ఇంటూ 500 అంటే ఎంత అయింది, 150 రూపీస్ అయింది. సో మీ ప్రీమియం అంతా 138 ప్లస్ 150 అంతా 228 అయితే మీ టోటల్ ప్రీమియం అయితే నెట్ ప్రీమియం అయితే రిజల్ట్ ఇది. సో డెల్టా వాల్యూ 0.3 తీసుకున్నారు కాబట్టి మీకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు. నేను ఎందుకు మెయిన్ లాజిక్ ఎందుకని చెప్పానంటే, మీరు కాన్ఫిడెంట్గా లేకపోతే కానీ ఎక్స్పెక్ట్ మూవ్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఆ టైప్ ఆఫ్ ఆప్షన్ బయర్స్కి నేను ఇది మీకు సజెస్ట్ చేస్తున్నా. మీకు అర్థమైందా? బ్యాంక్ నిఫ్టీ అనేది 500 పాయింట్స్ మూవ్ వస్తే మీ సైడ్లో 0.3 ఇంటూ 150 అనేది మీకు ఎంత యాడ్ అవుతుంది. ఒకవేళ మీ డైరెక్షన్లో అంటే మీరు కాల్ ఆప్షన్ బై చేశారు కాబట్టి మార్కెట్ ఫాల్ అయితే మీకు ఎగ్నెస్ట్గా 200 పాయింట్స్ మూవ్ అవుతే అది మీకు ఎగ్నెస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కట్ చేస్తారు, మీ పొజిషన్ మీరు క్లోజ్ చేస్తారు. అప్పుడు మీ పొజిషన్ మీరు క్లోజ్ చేసిన ముందు ఎగ్జిట్ అయినప్పుడు స్క్వేర్ ఆఫ్ చేసే పాయింట్ ఆఫ్ టైంకి మీకు ఎంత లాస్ ఉంటుంది, 200 ఇంటూ డెల్టా వాల్యూ 0.3, అది వచ్చేసి 60 రూపీస్ మాత్రమే లాస్ అవుతారు. సో ఇది బ్యూటీ ఆఫ్ బయింగ్ ఓటీఎం ఆప్షన్స్. అది కూడా డెల్టా వాల్యూ వచ్చేసి మినిమం 0.3 అండ్ అబోవ్ ఉండాలి, లైక్ 0.32 0.4 అంత అబోవ్ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా డెల్టా వాల్యూ 0.3 కన్నా తక్కువ డెల్టా వాల్యూ ఉండే మీరు ఎప్పుడు కూడా బై చేయొద్దు. అర్థమైందా? నెవర్ అండ్ ఎవర్ బై ఫార్ అవుట్ ఓటీఎం ఆప్షన్స్. మీరు అసలు ఓటీఎం ఆప్షన్ బై చేయడమే చాలా తప్పు. అలాంటిది మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే మీకు కాన్ఫిడెంట్గా మీరు లేకపోయి మూవ్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇది కూడా మేము సజెస్ట్ చేసేది బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే. సో మీ నిఫ్టీలో కూడా ఎప్పుడు కూడా ఓటీఎం ఆప్షన్స్ మీరు బై చేసి ఈ లాజిక్ని మీరు అబ్జర్వ్ చేయొద్దు. మీరు బ్యాంక్ నిఫ్టీకి నేను దీన్ని సజెస్ట్ చేస్తున్నా. మీకు అర్థమైంది కదా? మీ డైరెక్షన్లో మూవ్ అవుతే మీరు మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. ఒకవేళ మీ డైరెక్షన్లో మూవ్ అవ్వకుండా మీకు ఎగ్నెస్ట్గా మూవ్ అవుతే మీరు పెద్దగా హెవీగా లాస్ అయితే అవ్వరు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? అదే ఈ బ్యూటీ ఆఫ్ బయింగ్ ఓటీఎం ఆప్షన్స్. డెల్టా వాల్యూ 0.3 మినిమం. సో ఇది ఆప్షన్ బయర్స్కి. సో ఆప్షన్ సెల్లర్స్కి ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఓటీఎం ఆప్షన్స్ సెల్ చేస్తారు, అంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ని వాళ్ళు సెల్ చేస్తారు. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ అనుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ చాలా హెవీగా ఫాలో అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎథియం కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఇక్కడ నుంచి చాలా హెవీగా అప్ సైడ్ మూవ్ వస్తుంది అనుకున్న పాయింట్ ఆఫ్ టైంలో ఎట్ ది మనీ పుట్ ఆప్షన్ని మీరు సెల్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎప్పుడు కూడా ఇన్ ది మనీ ఆప్షన్స్ మీరు ఎప్పుడు కూడా సెల్ చేయొద్దు. ఆప్షన్ సెల్లర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇన్ ది మనీ ఆప్షన్స్కి మీరు ఎప్పుడు కూడా సెల్ చేయొద్దు. సో థీటా అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ అన్నమాట. ఎందుకంటే థీటా వాల్యూ మీరు ఒక ఆప్షన్ మీరు సెల్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా అక్కడే మార్కెట్ కానీ స్టే చేస్తే మీ థీటా వాల్యూ అనేది గెయిన్ అవుతుంది. అంటే థీటా వాల్యూ ఎంతైతే ఉందో అంత ఆప్షన్ ప్రీమియం ఫాలో అవుతుంది. అది ఆప్షన్ సెల్లర్కి బిగ్గెస్ట్ ఫ్రెండ్, అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే థీటా అనేది మీకు బిగ్గెస్ట్ ఫ్రెండ్ కింద అయితే మీకు ఆప్షన్ సెల్లర్స్కి అవుతుంది. సో ఆప్షన్ బయర్స్కి థీటా అనేది బిగ్గెస్ట్ ఎనిమీ. మీకు అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ మీరు ఆప్షన్ బై చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వరకు అక్కడే కానీ ఉండిపోతే, ఈ డే బిగినింగ్ నుంచి డే ఎండింగ్ వరకు అక్కడే ఉండిపోతే థీటా అనేది ఎంతైతే ఉందో అంత ప్రీమియంలో ఫాలో అవుతుంది. అది ఆప్షన్ బయింగ్కి డిసడ్వాంటేజ్. అది ఆప్షన్ సెల్లర్కి అదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఆప్షన్ సెల్లర్కి అదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మీకు అర్థమైంది కదా? సో ఇది ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్కి మేము ఇచ్చే సజెషన్ అయితే ఇది. సో మీరైతే మటుకి ఈ లాజిక్ ఉంది కదా, డెల్టా వాల్యూ ఓటీఎం ఆప్షన్స్, అది మీరు డెల్టా వాల్యూ మా హంబుల్ రిక్వెస్ట్ వచ్చేసి 0.3 అని అబోవ్ అయినా మీరు తీసుకోండి, తక్కువ బిలో అయితే మీరు తీసుకోవద్దు. అది కూడా మీరు బ్యాంక్ నిఫ్టీలో చేయడానికి ట్రై చేయండి. నిఫ్టీలో అయితే వద్దు. అసలు మీరు ఓటీఎం ఆప్షన్ బై చేయడమే తప్పు. ఎవరు కూడా మీకు సజెస్ట్ చేయరు. కాకపోతే మేము చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు పెద్దగా మూవ్ అనేది మీకు ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు డెల్టా వాల్యూ 0.3 ఓటీఎం ఆప్షన్ని మీరు బై చేయడానికి ట్రై చేయండి తప్ప అంతకన్నా అంతకన్నా బిలో అయితే మీరు ట్రై చేయొద్దు. సో ఇక్కడ తీసుకున్న ఆప్షన్ బయర్స్ రెఫరెన్స్ ఏంటంటే, వన్ లెవెల్లో వాళ్ళు ఎంట్రీ ఇచ్చి అనదర్ లెవెల్లో ఎగ్జిట్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఉన్న ఆప్షన్ బయర్స్ నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. మీరు కానీ ఓటీఎం ఆప్షన్ కానీ తీసుకుని 1 డే 2 డేస్ 3 డేస్ కానీ దాన్ని మీరు హోల్డ్ చేశారంటే మీరు కంప్లీట్లీ జీరో అయిపోతారు. అర్థమైందా? మీ డైరెక్షన్లో కానీ మార్కెట్ లేకపోయినా అక్కడే కానీ మీరు తీసుకున్న పాయింట్ ఆఫ్ ది నుంచి అక్కడే కానీ స్టే చేసినా మీరు కంప్లీట్లీ మీరు జీరో అయిపోతారు. సో ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ బయింగ్ ఈ లాజిక్ తీసుకున్నప్పుడు 1 లెవెల్లో మీరు ఎంట్రీ ఇచ్చి అనదర్ లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి.
సో ఆ పాయింట్ ఆఫ్ టైం ఆప్షన్ బయర్స్ని మేము రెఫరెన్స్కి అయితే తీసుకుంటున్నాం. సో ఇది ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎప్పుడు కూడా ఓటీఎం ఆప్షన్స్ సెల్ చేస్తారు. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ అనుకుంటే ఎట్ ద మనీ ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా ఇన్ ద మనీ ఆప్షన్స్ అయితే మీరు ఎప్పుడు కూడా సెల్ చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే మా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఆప్షన్ గ్రీక్స్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాన్ని ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ పోస్ట్ చేయండి. మీరు అక్కడి నుంచి మీకు క్వైరీస్ అయితే మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో మర్చిపోవద్దు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.